రైట్గా ఈ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిగా అన్ని మఠాధిపతులు కావచ్చు, పూజారులు కావచ్చు, ఇటు భక్తులు అందరూ కూడా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో ఇళ్లలో కూడా సంప్రోక్షణ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇంతకాలం గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మేము తిరుమల లడ్డూను పవిత్రంగా పూజించాం. పవిత్రంగా తిన్నటువంటి లడ్డూలో ఈ జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు కలిసాయా అంటూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వరంగల్లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మా కరెస్పాండెంట్ నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు భక్తులు? పవన్, ఈ అంశం మీద అంటే పవిత్రంగా భావించేటువంటి తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసినటువంటి దీనిపైన హిందూ సంఘాలతో పాటు భక్తులు తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలను సంప్రోక్షణ చేస్తూ ఉన్నారు. హన్మకొండలో ఉన్నటువంటి శివశక్తి ఆలయాన్ని కొద్దిసేపటి క్రితమే హిందూ సంఘాల నేతలు సంప్రోక్షణ చేసి గత ప్రభుత్వం ఏపీలో ఉన్నటువంటి గత ప్రభుత్వం చర్యలపైన తీవ్ర ఆగ్రహం ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హిందూ సంఘాల నాయకులంతా కూడా హన్మకొండ చౌరస్తాలోని శివశక్తి ఆలయం ఎదుట నిరసనకు దిగారు. పెద్ద ఎత్తున గత ప్రభుత్వం పైన తిరుమల పవిత్రంగా భావించేటువంటి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కలుషితం చేయడం, జంతు కొవ్వులను కలపడం పైన తీవ్ర ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం హిందూ సంఘాల నాయకులు, ఇటు బజరంగ్ దళ్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, వివిధ హిందూ సంఘాల నాయకులు ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు సార్? జై శ్రీరామ్. ఇది చాలా దురదృష్టకరం. ఇది అత్యంత హేయమైన చర్య. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అత్యంత పవిత్రంగా భావిస్తారు హిందువులందరూ. ఇందులో కల్తీ జరిగిందని వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో వింటున్నాము. ఇది నిజం కావద్దని నేను దేవుణ్ణి వేరుకుంటాను. ఒకవేళ నిజమైతే దీని ఉన్న ఎవరైనా ప్రతి ఒక్క అధికారి కానీ, దాని వెనుక ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ, అక్కడ ఈవో కానీ ఎవరైనా కూడా కఠిన శిక్షలు వారికి విధించాలని హిందూ సంఘాల ఐక్యవేదిక విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము దాన్ని ఖండిస్తూ మేము కేంద్ర ప్రభుత్వాన్ని మరియు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటాం. ఏమిటంటే దీని వెనుక ఎవరున్నా కూడా ఉపేక్షించకుండా మరొకసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని. అదేవిధంగా మనము హైందవ దేవాలయంలో ఇస్తున్న కాంట్రాక్ట్ పువ్వులు కానీ, లేకపోతే ప్రసాదానికి సంబంధించిన కానీ అన్యమతస్తులు ఎవరైనా గుర్తించి వారిని వెంటనే తొలగించి ఓన్లీ కేవలం హిందువులకే ఇవ్వాలని నేను వేడుకుంటున్నాను. ఆల్రెడీ నివేదికలు కూడా ల్యాబ్ రిపోర్ట్లో కూడా జంతువుల కొవ్వులు వినియోగించినట్టు ధృవీకరించబడింది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. దీనిపైన గత ప్రభుత్వం కానీ, గత ఉన్నటువంటి టీటీడీ బోర్డు కానీ ఇట్లాంటి చర్యలను అంటే లడ్డూలు అపవిత్రం కావడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒకవేళ మీరు చెప్పినట్టు నివేదిక వచ్చి ల్యాబ్లో జరిగిందంటే దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. దీని వెనుక ఉన్న ఆలయ సిబ్బంది కానీ, అప్పటి ప్రభుత్వం కానీ, ఈవో కానీ ఎవరు ఉన్నా కూడా కఠినమైన శిక్షలు, ఫుడ్ సేఫ్టీ అధికారుల సంబంధించిన శిక్షలు విధించి దాన్ని తక్షణమే విధించాలి. లేకపోతే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ తీవ్రంగా దీని పరిణామాలు ఉంటాయని మేము ఈ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నాము. మీరు ఎట్లాంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ అంశంపై? దీనిపై ఇప్పటికే హిందూ ఆలయాల సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు లెటర్ పెట్టడం కూడా జరిగింది. దీనిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిచో హిందువుల ఆగ్రహ ఆవేశాలకు ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం గురి కావాల్సి వస్తుంది. అప్పుడు ఉన్న ప్రభుత్వ అధికారులు అయితేంది, అప్పుడు ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అయితేంది, అసలుకు మనకు గోశాలలు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? మనకు ఈ యొక్క ఆవు నెయ్యి అని తయారయ్యేది పంజాబ్ మరియు కర్ణాటకలో మాత్రమే. వాటిని ఎప్పుడైతే మనము ప్రక్షాళన అంటూ వాటిని ఛేదించి ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఇచ్చిల్లో దానికి ఆ గోశాలకు సంబంధం లేదు. వీళ్ళు బయట నుండి ఆవు నెయ్యిని, ఆవు సంబంధించిన చీజ్ అటువంటి కొవ్వు పదార్థాలను తీసుకొచ్చి ఈ యొక్క అపవిత్ర కార్యక్రమం చేసి ఈ యొక్క కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మేము ఎంతో పవిత్రంగా కొలుస్తామో ఆ యొక్క లడ్డు కూడా ఆ యొక్క దేవుని సన్నిధి నుండి వచ్చిన ఆ యొక్క లడ్డును మేమంతా పవిత్రంగా చూసుకునే ఆ యొక్క ప్రసాదాన్ని ఇంత అపవిత్రం చేసినందుకు చాలా భయంకరమైన విషయం ఇది. ఈ హిందూ సంఘాలు అన్నీ ఏకమై ఇప్పటికే ముక్తకంఠంతో ఆంధ్రప్రదేశ్ అందరం కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వివిధ సంఘాల ద్వారా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క నివేదికలో ఇప్పటికే దానిలో బీఫ్ కానీ, పంది మాంసం కూడా
ఆయిల్ కలిపినట్టు మనకు రిపోర్ట్ ద్వారా తెలిసింది. ఇంతకంటే భయంకరమైన విషయం ఇంకోటి లేదు. ఈ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉన్న ప్రభుత్వ హయాంలోనే ఈ యొక్క సంఘటన జరిగింది కాబట్టి పూర్తి బాధ్యత వాళ్ళు వహించి ఆ యొక్క ధర్మారెడ్డి ఈవో ఆయనను కఠినంగా శిక్షించి దీనిపై ఎవరైతే ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారో, హిందూ దేవాలయాల ఆక్రమాలు ఇప్పటికే భయంకరంగా తయారవుతున్నాయి, వాటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. మొన్నటికి మొన్న వేములవాడలో కూడా బాగా తాగి వచ్చి ప్రసాదం తయారు చేసే పరిస్థితి నెలకొన్నది. ఇటువంటి హిందూ వ్యతిరేకమైన కార్యకలాపాలను వెంటనే ఆపకపోతే హిందువుల ఆగ్రహ ఆవేశాలకు లోను కావాల్సి వస్తుంది. ఇది హిందువుల అభిప్రాయం, హిందూ సంఘాల అభిప్రాయం. చాలా ఆగ్రహంగా ఆవేశంగా ఉన్నాయి. చాలా వరకు మనం చూస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఎక్కడైతే హిందూ దేవాలయాలు అయితేనేమి టీటీడీ మొత్తం ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చిందో మనం ఇక్కడ సంప్రోక్షణ చేశారు. ఇక్కడ మనం చూడవచ్చు గుడులను కూడా సంప్రోక్షణ చేసి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా హిందూ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులపైన కఠిన చర్యలు తీసుకునే వరకు మా నిరసనలు కొనసాగుతాయని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.